మన ముఖ్యమంత్రి పేరేంటిది? హగో గట్లడుతావేంది? అందరికీ ఎరికెనాయే. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు సైకిల్ దిగి షేయి పార్టీలకు వచ్చి మస్తు తిప్పలబడి ముఖ్యమంత్రి అయిండు. పెద్ద పెద్దోళ్ళని కూడా కాదని ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చిండ్రు. ఆ సార్ పేరు మర్చిపోతామా అని చూస్తున్నారు కదా, కానీ ఆయన పేరు అది కాదటనుల్లా. ఇగో కారు పాటోళ్ళు చెప్తున్నారు చూడుండ్రి. ముసలితనానికి పురుడు పోసినట్టే ఉన్నది పోండ్రి కారు పాటోళ్ళ కదా. ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు 3 రోజులకు పేరు పెడుతున్నారులా. కొత్త కొత్త పేర్లు తయారు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికాడ మాట్లాడిన కేటీఆర్ సారు సీఎం సార్ కు కొత్త పేరు పెట్టిండులా. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మందిని చూసినాం. చిట్టినాయుడు బుల్లబ్బాయి అట. రేవంత్ సార్ అని పేరుండంగా ఈ బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు ఏంది సారు? అయినా మన తెలంగాణలా గా పేర్లు ఎవరన్నా పెట్టుకుంటారా? పక్క రాష్ట్రపోల పేర్లు తెచ్చి మన పేర్లని చెప్తున్నారు. ఓహో, రేవంత్ సార్ కు చంద్రాలు సారు దోస్తు. ఆయన మనసంతా ఆంధ్రలోనే ఉన్నదని ఎడ్డించడానికే ఈ పేరు పెట్టిండు కదా. మాకు కూడా ఎరికే సారు, మీ కారడ్డాలు మాకు సుత సమజైతున్నాయి. కానీ కారు పాటోలు పెట్టిన పేర్ల కంటే హాళ్ళకాలు చెప్పుకున్నాయే ఎక్కువ ఉన్నాయట. అప్పట్లో కేసీఆర్ సార్ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఓ మాట అన్నాడు. కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్ట అని? అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి. ఈ లిల్లీ పుట్టగాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే. ఈ లిల్లీ పుట్టగాల నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. లిల్లీ పుట్ట అంటే పొట్టైనని అర్థమట. ఈ మాట కేసీఆర్ సారు ఎవలనన్నాడో మొదలు సమజ్గాలే. కానీ రేవంత్ సారునే అన్నడనే ముచ్చట మంత్రి పొంగులేటి సార్ వచ్చి చెప్పేదాకా ఎవ్వలకు తెలవలే. చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్ లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఇవే కాదులా, రేవంత్ సార్ కు ఇంకా చాలా పేర్లున్నాయట. నేను గుంపు మేస్త్రినని ఓట్ల ముంగట సారే చెప్పుకున్నాడు. అయాల్టీ సంధి చాలా మంది లీడర్లు అదే పేరుతోని పిలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే బ్యాక్ బెన్ అని ఇంకోటని ఎవ్వలకు నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. పుట్టినాడు బుద్ధిని చూసి పెట్టరు కదా పేరు. పెరుగుతా అంటే బుద్ధి తెలుస్తుంది. ఆ బుద్ధికి తగ్గట్టు పెట్టే పేర్లే కొందరికి కరెక్ట్ గా సూట్ అవుతుందని పెద్దోళ్ళు అంటుంటారు. ఈ కథ కూడా అట్లనే ఉన్నట్టున్నది మరి.